అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మరొకసారి తెర మీదకి వచ్చింది. ఏదైతే ఆయన వాచ్మెన్గా పనిచేసినటువంటి రంగయ్య చనిపోవడంతో ఆయన మృతిపై అనేక రకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా అనుమానాస్పద మృతి అని చెప్పేసి పోలీసులు తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో కూడా చర్చకు రావడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పదే పదే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చూస్తున్నాం. గత 5.5 సంవత్సరాల నుంచి లేదా 6 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కొనసాగుతూనే వస్తుంది. అయితే తాజాగా ఈ యొక్క కేసులో ఉన్నటువంటి ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా చనిపోతూ వస్తున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి కానీ సిబిఐ వైపు నుంచి కానీ ఎటువంటి చర్యలు లేవని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి భావన. ఇప్పుడు కీలక సాక్షిగా ఉన్నటువంటి రంగయ్య, ఎవరైతే ఆ గంగిరెడ్డి కావచ్చు లేకపోతే ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులను చూసి అది సాక్ష్యంగా చెప్పినటువంటి రంగయ్య అనుమానాస్పదంగా చనిపోయారని పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే దీన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని చెప్పాలి. మరోపక్క సాక్షిలో చూసుకుంటేనేమో పోలీసులు కొట్టడం ద్వారా చనిపోయిన సాక్షిలో కథనాలు ప్రచురింపజేస్తున్నారు. మొత్తంగా ఈ రంగయ్య కేసు గురించి కానీ ఈ సాక్షులు చనిపోవడం గురించి కానీ మీరే ఉంటారు? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ జరుగుతున్న తీరు చూసిన తర్వాత మీరు ప్రస్తావించినట్టుగానే ఆ కేసులో సాక్షులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా మరణిస్తున్న నేపథ్యం చూసిన తర్వాత ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఒక నేరం జరిగితే, ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనలో సాక్షులుగా నిలవటానికి ఎవరైనా ముందుకొస్తారా? ఎవరిని నమ్మి ముందుకు రావాలి? ఇవాళ నిన్న చనిపోయిన రంగయ్య దగ్గర నుంచి మొదలుపెట్టి 35 సంవత్సరాల అభిషేక్ రెడ్డి వరకు ఎవరిది అకాల మరణం పొందే వయసు కాదు, తీవ్ర అనారోగ్య సమస్యలతోటి కొనారిల్లిపోతున్న పరిస్థితులు కాదు. అటువంటి పరిస్థితులు సృష్టింపబడినట్టుగా ఎప్పటికప్పుడు అనుమానాలు కలుగుతూనే ఉన్నాయి. రేపు 15వ తారీఖుకి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఇవాళ మనం మార్చి 8వ తారీఖులో ఉన్నాం. సరిగ్గా ఇంకొక వారం, అంటే వచ్చే శనివారం నాటికి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 6 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. ఇప్పటికీ ఇంకా విచారణ కొలికి రాకపోవడం ఏంటి? అసలు ఇప్పటికీ విచారణ చేరాల్సిన గమ్యంలో పయనించకపోవటం ఏంటి? ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టుగా రంగయ్య పలానా వారు ఇక్కడికి వచ్చి వెళ్ళారు అని చెప్పని సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని బేస్ చేసుకొని దస్తగిరిని అప్రూవర్గా మార్చారు. దస్తగిరి మేజిస్ట్రేట్ గారి దగ్గర సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంట్లో కొన్ని వాస్తవాలు వెల్లడయ్యాయి. వాటిని బేస్ చేసుకొని సిబిఐ టెక్నికల్ ఎవిడెన్సెస్ని, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేయగలిగింది. గూగుల్ టేక్అవుట్ పరిజ్ఞానము ఇటువంటి వాటితోటి హత్యకి ముందు ఎవరు ఎక్కడ సమావేశమయ్యారు, హత్య జరిగిన తర్వాత ఎవరెవరు ఎక్కడ సమావేశం అయ్యారు, ఎప్పుడు సమావేశం అయ్యారు, ఎన్నిసార్లు సమావేశం అయ్యారు, ఎంతసేపు సమావేశం అయ్యారు, ఇటువంటి వివరాలు గ్యాదర్ చేయగలిగింది. కానీ ఇప్పటికీ అపరిష్కృతంగా ఉండిపోయిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. మరి 6 సంవత్సరాలు గడిచినా ఆ దిశగా విచారణ ఎందుకు సాగటం లేదు? మనకి నిర్ధారణ అయిన వరకు దస్తగిరి ఇచ్చిన 164 స్టేట్మెంట్లో అతను చెప్పిన ప్రకారమే ఓవరాల్గా మాకు 40 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు, నాకే 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు, ₹1 కోటి అడ్వాన్స్గా ఇచ్చారు అని చెప్పని అతను ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అతను నాకు అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బులో 28 లక్షల ఖర్చు కాగా మిగిలిన 72 లక్షల రూపాయలు నా మిత్రుడి దగ్గర ఉన్నాయని చెప్పని చెబితే ఆ మిత్రుడి దగ్గర నుంచి 72 లక్షల రూపాయలు రికవర్ చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన కీలకమైన అంశం ఏంటి అంటే, మనందరం కూడా మిస్ అవుతున్నది, అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారు? ఏదైనా ఒక పనికి అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారు? పని పూర్తయిపోయినాక మొత్తం డబ్బు ముట్ట చెప్తారుగా. సిబిఐ విచారణ మొదలయ్యే నాటికి వివేకానంద రెడ్డి గారి హత్య ఎగ్జిక్యూషన్ అయిపోయిందిగా. మరి
అతనికి ఒప్పుకున్న 5 కోట్లకి అడ్వాన్స్గా ఉన్న ₹1,00,00,000లోనే 72 లక్షలు రికవర్ అయినాయి, కానీ మిగిలిన 4 కోట్లు ఏమైనాయి? సిబిఐ విచారణ మొదలయ్యి దస్తగిరి అప్రూవర్గా మారేయటానికి సంవత్సరం కాలం దాటిపోయింది. కాబట్టి ఒప్పుకున్న మిగిలిన 4 కోట్లు కూడా ముట్టే ఉండాలి. ఏమైనాయి ఆ 4 కోట్లు? అసలు ఆ దిశగా ఎందుకని విచారణ ఇప్పటిదాకా జరగలా? ఒక వ్యక్తికి 5 కోట్లు ఇచ్చేంతటి స్తోమత ఉంది ఎవరికి? మరి దస్తగిరికి 5 కోట్లు ముట్టాయి. మరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి, గంగిరెడ్డికి, సునీల్ యాదవ్కి, ఉమాశంకర్ రెడ్డికి, వీళ్ళందరికీ ఎంతెంత ముట్టుండాలి? మరి హత్యలో పాల్గొన్న వీళ్ళకే ఇన్ని కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు అని అంటే, మరి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రంగయ్య, వివేకానంద రెడ్డి గారి ఇంటి వాచ్మెన్గా ఉండి వీళ్ళందరినీ అక్కడ ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలో మరి అతనికి ఏమైనా ఆఫర్ చేసే ప్రయత్నం జరిగి ఉండాలి కదా ఆ రోజుల్లో. ఎందుకంటే ఎకాఎకిన చంపేసే ప్రయత్నం చేయరు సాక్షిని. సామదాన భేద దండోపాయాలు 4 ఉంటాయి. ఎకాఎకిన 4వ దానికి వెళ్ళుండకపోవచ్చు. అరే రంగయ్య నోరు మూసుకోరా, నీకేం కావాలో ఇదిగో పడేస్తున్నాం అనే ప్రయత్నం కూడా జరిగి ఉండవచ్చు. మరి అసలు ఇన్నిన్ని కోట్ల రూపాయలని మంచిళ్ళప్రాయంగా ఖర్చు పెట్టే అంతటి స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు? ఆల్రెడీ 72 లక్షలు రికవర్ అయినాయి కదా. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఎందుకు ఎంటర్ కాల? నల్ల డబ్బు కదా అది. ఇవాళ ఒక సామాన్యుడు 2 లక్షల కంటే ఎక్కువ క్యాష్ క్యారీ చేస్తే అతను 100 రకాల ప్రశ్నలు వేస్తారు. ఎక్కడిది ఈ డబ్బు, దీని సోర్స్ ఏంటి, ఇది వైట్ అమౌంటా బ్లాక్ అమౌంటా, ఐటీకి డిస్క్లోజ్ చేశారా చేయలేదా, దీని మీద ట్యాక్స్ పే చేశారా చేయలేదా, ఇన్ని రకాల ప్రశ్నలు వేస్తారు కదా. మరి ఒక హత్య కేసు అక్యూజ్డ్ దగ్గర 72 లక్షలు పట్టుబడితే అతనే స్వయంగా ఈ హత్య చేయటం కోసం నాకు కిరాయిగా ఇచ్చారని చెప్పినప్పుడు ఆ ఇచ్చిన వ్యక్తుల్ని ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఎందుకని ఇప్పటిదాకా ప్రశ్నించటంలా? అదే సందర్భంలో సిబిఐ నిర్ధారణకు వచ్చిన సమాచారం ప్రకారం కృష్ణారెడ్డి, వివేకానంద రెడ్డి గారి పిఏ, అతను ఉదయం 6:30కి వివేకానంద రెడ్డి గారిని కలవడానికి వచ్చి చూసి అప్పుడు అతను బయట ప్రపంచానికి చెప్పినట్టుగా వాంగ్మూలం ఉంది. కానీ దానికన్నా ముందే తెల్లవారుజాము 4 గంటలకే ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, అజయ్ కల్లం రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో గురించి చర్చలు జరుపుతున్న సందర్భంగా అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమాచారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళతో షేర్ చేసుకున్నారు అని చెప్పని వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు రివీల్ చేసిన తర్వాత అప్పుడు సిబిఐ చేసిన విచారణలో అజయ్ కల్లం రెడ్డి స్వయంగా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు కదా. అవును 5 గంటలకే మాకు విషయం తెలిసింది అని చెప్పని. తర్వాత అతను 4 మడతేశాడు. ఆ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటాను అని చెప్పని కోర్టుని అప్రోచ్ అయినా కోర్టు పరిగణలోకి తీసుకోవాలా. ఇవాళ అజయ్ కల్లం రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం కళ్ళ ముందు ఉంది. మరి అటువంటప్పుడు తెల్లవారుజామున 5 గంటలకే అనుకుందాం అజయ్ కల్లం రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 5 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఎలా వచ్చింది, ఎవరు అందించారు? అటువంటి సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే వాళ్ళ సొంత సాక్షి మీడియాలో సహజ మరణం అని చెప్పని ఎందుకు ప్రచారం చేశారు? అదే హత్య అని చెప్పని ఆయనకు ముందుగానే నిర్ధారణ అయితే సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారు? చాలా అపరిష్కృతంగా ఉన్న అంశాలు ఉన్నాయి. ఇవాళ సాక్షులు చనిపోవటం ఒకటే కాదు, అసలు మూలాల్లోకి వెళ్ళి విచారణ జరగటం లేదు. విచారణా సంస్థ అంటే భయమో భక్తో ఉండి తీరాల్సిన దగ్గర ఒక రకమైన బరితగింపు కలిగిన వ్యక్తులు ఇవాళ దీని వెనక పాత్రదారులుగా సొత్తదారులుగా ఉన్నారు. కాబట్టే ఇంతమంది సాక్షులు అనుమానాస్పదంగా చనిపోతూ ఉన్నారు. ఒక కేసుకు సంబంధించి 6 సంవత్సరాలుగా విచారణ పూర్తి కాకుంటే అదే కేసులో 5-6 సాక్షులు చనిపోయారు అని అంటే కళ్ళ ముందు ఒకే రకమైన మోడస్ ఆఫ్ ఆపరెండి. ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు పరిటాల రవి గారి అంశాన్ని ప్రస్తావించారో, పరిటాల రవి గారి కేసులో ఎలా అయితే పరిటాల రవి గారిని చంపాలి అనుకున్న రోజు ఆయనని చంపడానికి ముందు ఆయన అనుయాయులు మొత్తాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు, ఆయన లక్ష్యంగా చేసుకొని పోలీస్ అధికారులను ప్రయోగించి ఆ రోజు ఆయన ఆయుధాలను మొత్తాన్ని రికవర్ చేసుకొని ఆయన్ని నిర్వీర్యం చేసి చివరికి
ఆయన్ని చంపాలి అనుకున్న హంతకులకి ఆయన ఎరగావేసి ఆయన జీవితాన్ని ముగించారో అదేవిధంగా ఆయన కేసులో సాక్షులను కూడా ఇదే విధంగా తొదముట్టిస్తూ వచ్చారు. మరి అదే విధమైన ఆపరండి ఇవాళ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా జరుగుతూ ఉన్నప్పుడు అనుమానితులు ఎవరు అనేది ఒక స్పష్టత ఉన్నప్పుడు సిబిఐ అయినా విచారణ సంస్థలు అయినా సాక్షులను కాపాడుకోవటం మీద ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు? ఖచ్చితంగా ఇంత బరితెగింపుకు పాల్పడుతున్న వ్యక్తులు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే ఇవాళ మీడియా, ప్రభుత్వాలు, విచారణ సంస్థలు అనుమానిస్తున్నదే నిజమైతే దానికి బాధ్యులైన వాళ్ళు ఒక్క క్షణం కూడా ప్రజా జీవితంలో కొనసాగడానికి వీల్లేని పరిస్థితి. కొనసాగనివ్వకూడదు. ఖచ్చితంగా మీ స్థానం ఇది అని చెప్పని బిహైండ్ ది బార్స్ కూర్చోబెట్టాల్సిన పరిస్థితి. మరి ఆ దిశగా ఎప్పటికి సిబిఐ ప్రయత్నం మొదలు పెడుతుందో, ఇంకెంత కాలయాపన జరగాలో, మనకి సహజంగా అమల్లో ఉన్న ఒక నానుడేంటి, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. న్యాయ ప్రక్రియ ఆలస్యం అయ్యే కొంది న్యాయం నిరాకరింపబడుతుంది అని చెప్తారు. ఒక సంఘటన జరిగినప్పుడు 1984 అక్టోబర్ 31 తారీఖు ఇందిరాగాంధీ గారి హత్య జరిగితే ఆ హత్యకి స్పందనగా కొన్ని వేల మంది సిక్కులను ఊచకోత కోసి చంపేస్తే ఆ కేసుల విచారణ 41 సంవత్సరాల తర్వాత 2025లో ఆ కేసులో నిందితుడిగా ఉన్న సజ్జన్ కుమార్కి శిక్ష ఖరారు చేయటం వల్ల సిక్కులకు న్యాయం చేసినట్టు కాదు. ఈ 41 సంవత్సరాల్లో అదే సజ్జన్ కుమారు ఎంపీగా ప్రజా జీవితంలో నాయకుడిగా చలామణయ్యాడు. జీవితపు చరమాంకంలో అతను దోషి అని నిర్ధారణ చేసి శిక్ష వేయటం వల్ల ఆ రోజు బాధితులుగా మారిన కుటుంబాలకి న్యాయం జరిగినట్టు కాదు. ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా ఇంతమంది సాక్షులు అనుమానాస్పదంగా మరణించిన తర్వాత ఇప్పటికీ సంజాయిషి ఇచ్చుకొని విచారణకు హాజరయ్యి చేతులు కట్టుకొని వివరణ ఇవ్వాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తులు వ్యవస్థలనే భయపెట్టే స్థాయిలో, వ్యవస్థలు మేనేజ్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు వారిని పిలిచి విచారించాల్సిన విచారణ సంస్థలో మౌన ప్రేక్షక పాత్ర వహించటం శ్రేయస్కరం కాదు. చట్టం ముందు, న్యాయం ముందు అందరూ సమానమే అని చెప్పే సూత్రాలు ఆచరణలో హోదా, డబ్బు, అధికారం ఉన్న వాళ్ళకి చట్టం చుట్టంగా మారుతుంది అనే సందేశం ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.